వేలాది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, కోచింగ్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదివే వాళ్ళకి ఎవ్రీడే సివిల్స్ క్రాక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా చదువుకున్నారు. 7th క్లాస్లో సోషల్లో 25 మార్కులు వచ్చాయి. 10th లో జస్ట్ పాస్, ఇంటర్లో కంపార్ట్మెంట్ పాస్. మెయిన్ రీజన్ చెప్తాను, వన్స్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు కరప్ట్ ఆఫీసర్స్ అవుతారు? Day 1 రిజల్ట్స్ వచ్చిన పావు గంట ఏ కులం నుంచి ఎవరికి వచ్చింది అని చెప్పి పెళ్లి సంబంధాలు వస్తాయి. రిచెస్ట్ మామూలు వస్తారు వాళ్ళకి, అక్కడి నుంచి వేలం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చిన అమ్మాయి ఉంటుందో, ఎక్స్పెక్టేషన్స్ కూడా భర్త దగ్గర నుంచి ఆ లెవెల్లోనే ఉంటాయి. వీళ్ళకి వచ్చే 1,00,000 1,50,000 2 లక్షల జీతం ఏమాత్రం దేనికి సరిపోదు, 10 రోజులు కూడా రాదు. నదులు వెళ్ళి సముద్రాలు కలుస్తాయి. ఎంత మంచితనం వెళ్ళి కరప్షన్లో కలుచుకుంది. నేను జాబ్ చేసేటప్పుడు మా బాస్ కూతురు పెళ్ళాను. మొత్తం అరేంజ్మెంట్స్ ఎవరో చేశారు, జస్ట్ బాస్ పెళ్లికి గెస్ట్ లాగా వచ్చాడు. ప్రతి ఖర్చు వేరే వాళ్ళు భరించారు. బంగారం షాప్ బిల్ దగ్గర నుంచి, బట్టల షాప్ బిల్ దగ్గర నుంచి, కంప్లీట్ హాల్ బుకింగ్ దగ్గర నుంచి అన్నీ. చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పొలిటీషియన్స్ ముందు జీ హుజూర్ అనేలాగా వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించేసుకోవడం చూస్తాం. తులసి చందు గారు, మీరు ఫస్ట్ నుంచి జర్నలిస్టా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేశారమ్మా? మొన్న ఎలక్షన్స్ ముందు నాకు బాగా తెలిసిన ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళి ఒక టికెట్ మాట్లాడాడు. దగ్గరికి కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టకుండా బ్యాంకులకి మోసం చేసిన వాళ్ళు వచ్చి ధైర్యంగా తప్పించుకుంటారు. ఇంకో పక్క పేదోడు ఉద్యోగం పోగొట్టుకుని ఉండే ఇల్లు కోల్పోయిన పరిస్థితి, ఆ ఇల్లు నేనే లాగేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ వచ్చేవారు నా కూతురు పెళ్ళి, నువ్వు ఇప్పుడే నా ఇల్లు తీసేసుకుంటున్నావు అంటే నేను గవర్నమెంట్ సమాధానం చెప్పాలా, నా అంతరాత్మకు సమాధానం చెప్పాలా అర్థం కాల. ఆ క్షణంలో డిసైడ్ అయిపోయినా.